మొత్తం మనకి 1129 పేజీలు మనకు కనబడతాయి. పాత నిబంధన, క్రొత్త నిబంధన మనం కౌంట్ చేస్తే మొత్తము సుమారు 1129 పేజీలు కనబడుతున్నాయి. అలాగనే 66 పుస్తకాలుగా 1189 అధ్యాయాలుగా మనకు కనబడుతున్నాయి. ఇలాగ మనం చూస్తే ఈ ప్రకటన గ్రంథం వరకే ఈ 22 అధ్యాయాలు కలిగిన పుస్తకము 404 వచనాలు మనకి కనబడతా ఉంటాయి. ఇక్కడ మనము ఈ యొక్క భాగంలో మనం చూస్తే మనకు పదముగా మనం చూస్తే పరిశుద్ధ గ్రంథం అనేది మనకు ఆరంభమైంది మోషే గారి కాలంలో. మనకు పాత నిబంధన ధర్మశాస్త్రం 5 కాండాలు అది తోరగా మనం చూస్తాం. అందుకే బైబిల్ని మనం గమనించినప్పుడు రాయబడిన విధానం చూసినప్పుడు ధర్మశాస్త్రం రాశారు, తర్వాత రెండోది చరిత్ర పుస్తకాలు రాశారు. యెహోషువ గ్రంథం నుండి మనకు ఎస్తేరు గ్రంథం వరకు చరిత్ర పుస్తకాలుగా, యోబు నుండి మరి పరమగీతము మనకు కనబడతాయి. యోబు, కీర్తనలు, ప్రసంగి, పరమగీతం ఇవి గద్య భాగాలుగా మనకు కనబడతాయి. మూడో భాగంగా ఆ తర్వాత చూస్తే పెద్ద ప్రవక్తల పుస్తకాలు, యెషయా ప్రవక్త, ఎజెకియేలు, దానియేలు ఇవన్నీ కూడా. ఐదో భాగంగా చూస్తే చిన్న ప్రవక్తలు అంటే చిన్న పుస్తకాలు అని అర్థం. అది మనకు పాత నిబంధనగా. అయితే ఇక్కడ మనకు ఈ 5 భాగాలుగా విభజించినప్పుడు దాన్ని ఎట్లా ఆర్డర్ పెట్టంటే మనం ధర్మశాస్త్రము, చరిత్ర పుస్తకాలు, గద్య భాగము, పెద్ద ప్రవక్తల పుస్తకాలు, చిన్న ప్రవక్తల పుస్తకాలుగా రాశారు. అయితే ఆర్డర్లో అంటే ఆ విధానం రాశారు. కానీ తర్వాత ఏం జరిగినాయి అని మనం చరిత్ర బైబిల్ ప్రకారం ఒక కాలమానంగా చూస్తేనేమో మనకు జరిగే విషయం ఏంటంటే యెహోషువ తర్వాత న్యాయాధిపతులు కరెక్టే, న్యాయాధిపతుల కాలం వస్తుంది. న్యాయాధిపతుల కాలం తర్వాత సమూయేలు గ్రంథం, రూతు, సమూయేలు కరెక్టే. కానీ సమూయేలు తర్వాత మనకి రాజుల గ్రంథాలు కరెక్టే. ఎందుకంటే సమూయేలు కాలం నుంచే స్టార్ట్ అవుతాయి రాజుల గ్రంథం. మొట్టమొదటి రాజు సౌలు. సమూయేలు గ్రంథం తర్వాత మనకి అంటే మిగతా తప్పని కాదు, కానీ అంటే ఆర్డర్లో చూస్తే పుస్తకాల ఆర్డర్లో వస్తాయి. ఇందాక వాళ్ళేమో అంటే మనకు బైబిల్ ఏమో ఆ విధానంలో ఆర్డర్లో అదొక ఆర్డర్ వచ్చింది. అంటే ధర్మశాస్త్రము, ఆ తర్వాత ఏం చెప్పుకున్నాం, రెండోది చరిత్ర పుస్తకాలు, గద్య భాగము, పెద్ద ప్రవక్తల పుస్తకాలు, చిన్న ప్రవక్త ఆర్డర్లు అట్లా ఉంది. కానీ పుస్తకాలుగా ఆర్డర్గా మనం చూస్తే రాజుల గ్రంథం, సమూయేలు గ్రంథం తర్వాత రాజుల గ్రంథం, తర్వాత దినవృత్తాంతాల గ్రంథం. ఈ గ్రంథాల తర్వాత మనకు అంటే వీటి తర్వాత చివరిలో రావాల్సినవి ఏంటంటే దానియేలు గ్రంథం, ఎజెకియేలు గ్రంథం. వీటి తర్వాత చివరిలో రావాల్సిన పుస్తకాలు ఏంటంటే జకర్యా, మలాకి, ఎజ్రా, నెహెమ్యా, ఇవి ఎస్తేరు, ఇవి రావాల్సి వస్తాయి. ఇవి చివరి కాలం. ఎందుకంటే చెరకాలం 70 సంవత్సరాలు. అంటే రాజులు చివరి రాజు సిద్కియా రాజు, యూదా రాజు అని 21 రాజు అని సిద్కియా రాజు, యూదా రాజు. ఇశ్రాయేల్ రాజు 20 మంది కనుక యూదా రాజు 21. కాబట్టి ఈ 21 రాజు సిద్కియా తర్వాత బబులోనుకు చెరకెళ్ళిపోయారు. ఆ బబులోనుకు చెరకెళ్ళి అంటే ఎజెకియేలు గ్రంథము, తర్వాత దానియేలు గ్రంథం చెరకాలానికి సంబంధించిన పుస్తకాలు. చెరలోంచి బయటకు వచ్చిన తర్వాత విషయాలు అంటే ఎజ్రా గ్రంథము మనకు కనబడుతుంది. ఎజ్రా గ్రంథము, నెహెమ్యా గ్రంథంలో కూడా చెరకాల నుంచి బయటకు వస్తారు. హగ్గయి, మలాకి, జకర్యా వీళ్ళు తర్వాత వచ్చి చెర అయిపోయిన తర్వాత మందిరాన్ని కడతారు. హగ్గయి గ్రంథము, జకర్యా, మలాకి, ఈ నెహెమ్యా, ఎజ్రా. అందుకే ఇవి చివరి పుస్తకాలు. అంటే పుస్తకాలుగా మన ఆర్డర్ చూస్తే పాత నిబంధనల చివరి పుస్తకాలు ఏంటంటే ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, జకర్యా, మలాకి, హగ్గయి. ఇవి చివరి పుస్తకాలుగా. సరే, అదొక ఆర్డర్లో ఇచ్చారు. మనం ఈ ఆర్డర్లో చూస్తే ఇలాగున్నాయి. అయితే ఇక్కడ మనము క్రీస్తుపూర్వం 1500 నుంచి మోషే గారు రాసిన టైం, ఆ టైం నుంచి మనకు మొదటి శతాబ్దం వరకు కూడా 1600 సంవత్సరాల వరకు దేవుని గ్రంథం మనకు చూస్తాం. అంటే 1600 సంవత్సరాల కాల చరిత్ర రాయబడిన విషయాలు. మోషే గారి నుంచి మొదటి శతాబ్దంలో ప్రకటన గ్రంథం రాసిన 95వ సంవత్సరం, 96 మొదటి శతాబ్దంలో యోహాను గారు. ఇవన్నీ కూడా సుమారు 1600 సంవత్సరాల కాలంలో రాస్తూ వచ్చారు, మోషే గారి నుంచి చివరి యోహాను వరకు కూడా. అయితే ఇక్కడ ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం మనం చూసినప్పుడు మొట్టమొదటిగా బైబిల్ గ్రంథం ఫుల్ బైబిల్గా మనం చూస్తే మనకు 1857వ సంవత్సరంలో ఫుల్ బైబిల్గా మనకు తీసుకురాబడుతూ వచ్చాను. ఇది మనకు ఆ తర్వాత అంటే సుమారుగా మనకి 1800, 1900 ఈ టైంకు, అంటే ఈ 1800 కాలము అంటే ఈ సుమారు 2000 సంవత్సరాలు అంతకుముందున్న మోషే గారి కాలం అని మనం చూస్తే సుమారుగా 15వ శతాబ్దంలో స్టార్ట్ అవుద్ది మనకి. క్రీస్తు శకం 15వ శతాబ్దంలో ఈ యొక్క 1500, ఈ యొక్క 1500 వస్తే సుమారుగా అంటే 3000 సంవత్సరాలు, 3000 సంవత్సరాల కాలానికి చూపిస్తుంది బైబిల్ గ్రంథం. అంటే ఇలాగ మనం రాసుకుంటా అంటే ఫస్ట్ హెబ్రీ బైబిల్ గ్రంథం నుంచి, తర్వాత అరామిక్, లాటిన్, తర్వాత మన కొత్త నిబంధన గ్రీకులో రాయబడుతూ వచ్చింది.
ఇలాగ రాసుకుంటే ఇంగ్లీష్లోకి వచ్చేసరికల్లా మరి 17వ శతాబ్దం 18వ శతాబ్దం, తెలుగులోకి వచ్చేసరికల్లా విలియం కేరీ కారకం 1854 సుమారుగా ఆ టైంలో 1800 తర్వాత వచ్చింది. విలియం కారు ఆయన వచ్చి బెంగాల్లో బెంగాలీ భాష తర్వాత ఆయన తెలుగు రాస్తా వచ్చారు. అంటే ఇలాగా అంటే ఇన్ని సంవత్సరాలు ఇంకా రాస్తా వచ్చారు ఇంగ్లీష్కు తెలుగు అని. ఇప్పుడు కూడా అంటే చాలా చోట లిపి లేని భాషలు ఉన్నాయి. తర్వాత ఇంకా మనకు చాలా భాషల్లో తర్జుమా చేయబడలేదు. అంటే సుమారు 6700 పైగా భాషలు ఉన్నాయి ప్రపంచంలో. 6700 పైగా భాషలు ఉన్నాయి. కానీ అన్ని వేల భాషల్లో పూర్తిగా బైబిల్ తర్జుమా చేయబడలా. కొంతవరకు మనకు కొన్ని వేల భాషలు తర్జుమా చేయబడింది. సుమారుగా 2009 లేదా 3000 లోపు అంటుంటారు. అంటే 3000 లోపు. అంటే ఇంక మిగతా చూస్తే ఇంకా పైన దాదాపు 3000కి 4000కి పైగా వాళ్ళకి బైబిల్ లేదు. చూడండి, అంటే బైబిల్ యొక్క ప్రాముఖ్యత వస్తుంది. అందుకే ఒకసారి దక్షిణాఫ్రికా ప్రాంతానికి బైబిల్స్ తీసుకుని వెళ్తే, దక్షిణాఫ్రికా అంటే ఆఫ్రికా ఖండం, కూషు దేశం మనకు ఆఫ్రికా ఖండం, నైజీరియా ఆ ప్రాంతాలు అంటే నీగ్రో నల్లగా ఉంటారు. ఆ ప్రాంతానికి బైబిల్ తీసుకుని వెళ్ళిపోతే వాళ్ళు ఎంత ఎగబడి తీసుకున్నారంట బైబిల్. అవన్నీ కొన్ని ఉన్నాయి చాలా మంది. అంటే ఆ బైబిల్ కోసం ఎంత ఆశ చూడండి. అంటే వాళ్ళకి బైబిల్ లేని ఎంత ఆశ బైబిల్ తీసుకోవడానికి. చాలా మందికి వాళ్ళ లిపిలో బైబిల్ లేదు. ఉదాహరణ మనం చూస్తాం కదా, సొగాలి లేదు, లంబాడి భాష, వాళ్ళకి పూర్తి బైబిల్ లేదు, లంబాడి నాయకుల భాష. అట్లనే మనం చూస్తాం. అలాగా మరి చాలా మందికి లిపి ఉన్నా కానీ వాళ్ళకి భాషలు ఇంకా తర్జుమా చేయబడిన పరిస్థితి. కానీ మనకు మరి తెలుగులో తర్జుమా చేయబడిన బైబిల్ ఉన్నాయి. ఇంకా ఇంగ్లీష్లో అనేక భాషలు ఉన్నాయి. కొన్ని వందలాది భాషల్లో బైబిల్ ఉన్నాయి. ఇంకా కొన్ని వందలాది భాషలు బైబిల్ లేవు. కాబట్టి వాళ్ళకి లేని వాళ్ళకి ఎంత పరిస్థితి, ఉన్న వారికి మనకి ఎంత ధన్యులం. మనం ఎంతగా బైబిల్ చదవాలి, ఎంతగా మనం ధ్యానం చేయాలి, ఎంతగా మనం నేర్చుకోవాలి. ఈ దేవుని బైబిల్ కొరకే, ఇంగ్లీష్ బైబిల్ కొరకు విలియం టిండేలు ఆయన హతసాక్షి అయిపోయారు. ఆయన అగ్నితో కాల్చేశారు. విలియం టిండేలు దాన్ని ఇంగ్లీష్లో తర్జుమా చేసినందుకు ఆయన ఏం తప్పు చేయాలి, మంచి దైవజనులు. ఇంగ్లీష్లో బైబిల్ తర్జుమా, అప్పుడు దాకా ఇంగ్లీష్ లేదు బైబిల్లో. అంటే ఇంగ్లీష్ భాష ఉంది కానీ ఇంగ్లీష్ భాషలో బైబిల్ లేదు. ఆయన విలియం టిండేల్ అందుకొరకు ఆయన తప్పుగా పరిశుద్ధ గ్రంథాన్ని ఇంగ్లీష్లో తర్జుమా చేయకూడదనే నేరారంతో ఒక గుంజ కట్టి కాల్చి హతసాక్షి దహనం చేయబడ్డాడు. అలాగే తెలుగు బైబిల్ కొరకు మనం విలియం కేరీ గారు ఎంతో ప్రయాసపడ్డారు, శ్రమపడ్డారు. ఎన్నో దినాలు దాని కొరకు తెలుగు బైబిల్ మనకు తర్జుమా చేయరు. అంటే చూడండి, ఇట్లాగా ఈ బైబిల్ కోసం చాలా మంది వాళ్ళ జీవితాలు త్యాగం చేశారు. విలియం కేరీ ఆయన ఇంగ్లాండ్ ఆ దేశం నుండి వచ్చి మన దేశానికి వచ్చి ఆయన జీవితాన్ని, వాళ్ళ కుమారుడు ప్రాణం పెట్టాడు, చనిపోయాడు. ఆమె భార్య పిచ్చి మైండ్, తర్వాత భార్య కూడా చనిపోయింది. అంటే ఈ బైబిల్ కోసం ఎంతమంది త్యాగం చేశారు. బైబిల్ వెనక చాలా మంది జీవితాలు, ధనము, వాళ్ళ శక్తి సామర్థ్యం. ఇప్పుడు కూడా విషయం ఏంటంటే, ఇప్పుడు మనకు బైబిల్ 300లో వస్తుంది ఈ మామూలు బైబిల్ అయితే. కానీ ఇది మొత్తం ఇంకా ఎక్కువ ఖర్చు ఉంటుంది. అందుకోసం ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే బైబిల్ సొసైటీ వారికి కొంత ఫండ్స్గా పంపించి మనకు 300కి వస్తుంది. మనం చూడండి, 10th క్లాస్ పుస్తకాలు, ఇంటర్మీడియట్ పుస్తకాలు ఎంతే ఉంటాయి, అవి 300, 400, 500 ఉన్నాయి. 400, 500 చిన్న పుస్తకం 400, 500. ఇంత బైబిల్ మనకి 300కి వస్తుంది. ఎట్లా వస్తుంది? ఈ మొత్తం ఎన్ని పేజీలు? 1029 పేజీల బైబిల్. ఇంత పుస్తకం మనకి 300కే వస్తుందంటే దీని వెనక ఏంటి తెలుసా? కొంతమంది దేవుని బిడ్డల త్యాగం. వాళ్ళు కొంత వేసుకొని దేవుని బిడ్డగా సొసైటీ వరకు అందిస్తూ, లేకపోతే మామూలుగా ఎగస్టపడుతుంది ఇంకా ఆ బైబిల్. మన చిన్న పుస్తకాలే స్కూల్లో పాఠ్య పుస్తకాలు 400, 500 పెడుతున్నాం మనం. ఇది 300కి ఎందుకు వస్తుందంటే దీనికి కొంతమంది వాళ్ళు కొంత వేసుకుని ఖర్చు చేసుకున్నారు దేవుని కొరకు, బైబిల్ అందరికి రావాలి. అంటే చూడండి, ఒక్క బైబిల్ కోసం ఇంత త్యాగం చేస్తున్నారు. అయితే ఈ వాక్యం విలువ మనం తెలుసా? కాబట్టి ఈ వాక్యం కొరకు మనం ధ్యానం చేస్తామా? ఈ వాక్యాన్ని మనం చదువుతున్నామా? వాక్యాన్ని వింటున్నామా? ఈ వాక్యం కొరకు మొట్టమొదటిగా దేవుని ఎంత ప్రయాస ఉంది, ఆ తర్వాత భక్తుల ప్రయాస, రోజు నేటికి కూడా అనేకుల ప్రయాసతో వాళ్ళ జీవితాల్లో వాళ్ళు